ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానస్థితి శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నది. చంద్రబలం ఈ వారంలో అనుకూలంగా ఉన్నది. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి పంచమ స్థానస్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు. గురు శనేశ్వర చంద్రగ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో బుద్ధి ప్రచోదనం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా వ్యతిరేకమైనటువంటి గ్రహగతులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఆలోచన ధోరణి అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే దాన్ని అధిగమించడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుందేమో అనేటువంటి భయపడినప్పటికీ కూడా మీ ప్రయత్నపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం ద్వారా చాలా తేలిగ్గా సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టపడతారు. అయితే వైవాహిక జీవితం అనేటువంటిది కొంత ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి కొంత మొండి ధోరణిలోకి ముందుకు సాగుతూ ఉంటారు. కొంచెం మొండి పట్టుదల, మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. దీనితో పాటుగా చెప్పుడు మాటలు వినడం ద్వారా జీవిత భాగస్వామికి కూడా మీకు కొంత పొరపచ్చాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు, తృతీయ స్థానంలో ఉండేటువంటి రాహు, శుక్ర, బుధ గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొంత మానసికమైనటువంటి భయం వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా లగ్జరీ అనేటువంటిది అనగా సౌకర్యవంతమైనటువంటి జీవితం కొంత తక్కువగా ఉంటుంది. ఇదివరలో చాలా ఇష్టంతో కొనుక్కున్నటువంటి వాహనాలు కానీ లేదా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఉపయోగించినటువంటి సాధనాలు కానీ ఇప్పుడు ఉపయోగపడవు. సకాలంలో మీకు మీ బళ్ళు లేకపోతే వాహనాలు ఇవేమి ఉపయోగపడకుండా మీరేదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టుకునో లేదా శారీరకంగా శ్రమపడి బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఈ సౌకర్యవంతమైనటువంటి జీవన విధానాన్ని ఈ గ్రహస్థితి కొంత తగ్గిస్తుంది. అదొకటి ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కుటుంబ పరిస్థితులకు కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి.